ఈ తతంగం అంతా మొదలుపెట్టిందే కేసీఆర్ పెద్దాయన. సీఎల్‌పీని విలీనం చేసుకున్నాడు. ఈరోజు దెబ్బకు దెబ్బ అనేలాగా అంటే ఆ రోజేమో పోయినాడు వాళ్ళందరినీ ఓడగొట్టాలే, వాళ్ళని రాళ్ళతో కొట్టాలా, అవసరమైతే ఉరిదీయాలే, ఇట్లాంటి పనులు చేయకూడదని మాట్లాడిర్రు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కదా! మరి ఈరోజు ఒకవేళ ఈ విషయంలో కేసీఆర్ తప్పే చేస్తే మీరు ప్రజాప్రతినిధులయింది మీ కక్షలు తీర్చుకోవడానికా? ప్రజల కోసం, సేవ కోసం వచ్చిన నాయకులా? మరి ఇప్పుడు ఏ విధంగా ప్రజలు అర్థం చేసుకోవాలి? అంటే మీకేనా ఇంకా? ప్రజలతో సంబంధం లేదా? ప్రజలకు ఏం చేయాలో నీళ్ళు ఇయ్యాలి. నీళ్ళు పాపం అవస్థ పడుతున్నారు. పంటలు ఎండిపోతుంటే పసలతోటి మేపిస్తున్నారు. సో ట్యాంకర్లు పెట్టి ఏడ చూడలేనన్న ట్యాంకర్లు పెట్టి నీళ్ళు కొట్టించుకోంగా. ఇలా కరెంటు లేదు, నీళ్లు లేవు, మీరు ఇచ్చిన స్కీములు లేవు. పాపం పెన్షన్లు కొంత రిఫ్లెక్ట్ అయ్యారు. ఏమనుకున్నారు? అరే కేసీఆర్ 2000 ఇస్తున్నారు, 4000 ఇస్తారట. రుణమాఫీ రేవంత్ మాటలు నమ్మకపోయినా పాపం రాహుల్ గాంధీ మాటలు నమ్మి డిసెంబర్ 9న 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ అన్నిటిని పక్కన పెట్టి ఇవాళ మాత్రం మీరు టిట్ ఫర్ టాక్ అంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగానే చేయాలనుకుంటున్నారా? మరి ప్రజల సమస్యలేంది? ఈ విధానం అంతా ఈ గజిబిజి వ్యవహారం, ఈ మెస్సీ వ్యవహారం చూస్తుంటే ఏం అర్థం చేసుకోవాలి అసలు? మీరే చాలా విషయాలు ప్రస్తావించారు. నేను రాజకీయంగా చెప్తే ఇక రాజకీయంగా చెప్పిందని అంటారు. అసలు ఇది ఎంకరేజ్ చేద్దామా అంటున్నా ఈ విషయాన్ని. ఒక్క నిమిషం నేను వస్తున్నాను. ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్. ఐ కాంట్ గెట్ అవే. ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్. రాజకీయాలు ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత. నేను మొదలే చెప్పాను. ఇది రాజకీయ పార్టీలు చేసే కొంత ఇవి ప్రజలు గమనిస్తారు. కానీ అధికారం వచ్చిన తర్వాత కూడా ప్రజా అవసరాలను పక్కన పెట్టి రాజకీయాలు చేసి ఏదో మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా అని ఈ డ్రామాలను మొదలే చెప్పాను. అదైపోయింది. మీకు ఒకటే విషయం చెప్తాను. 3,000 కోట్ల 80 స్తంభాలున్న బరాజులో 1,00,000 కోట్లు తిన్నామని చెప్పే దౌర్భాగ్యపు వాళ్ళు ప్రజల్ని మోసం చేయడానికా లేకుంటే నిజమా? ఒకటి ఓకే చేశారు, అధికారంలోకి వచ్చారు, ప్రజలు నమ్మింటారు. సరే ఎన్ని రోజులు నమ్ముతారు పక్క పెడదాం. వచ్చి కూడా ఎంత అయింది? ఇప్పుడు 110 రోజులు పైచిలకి అయింది కదా. మరి 4 సార్లు మేడిగడ్డ దగ్గర పోయారే. అసెంబ్లీలో 3 పర్యాయాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేకపోతే చర్చ మేడిగడ్డ మీద అన్నారే. ఈ 110 రోజుల్లో మీరు ఎప్పుడైనా ఆ మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రభుత్వం అయినా, అధికారులైనా, బాధ్యత ఎవరో నాకు తెలీదు, నాకు తక్కువ తెలుసు. సూటి కాదు, నేను ఇది చెప్పిన తర్వాత సూటిగా ఇదే ప్రశ్న దీనికి సంబంధించింది. అసలు నిజంగా మీరు ఒక భారీ నీటి మీరు కూడా చేసిరండి కదా. మీరు నిజంగా చెప్పురి, పార్టీ పక్కన పెడదాం, బీఆర్ఎస్ కాంగ్రెస్ పక్కన పెడదాము, మీకు దాని మీద ఒక మంచి అవగాహన ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పనికొస్తుందా? కాళేశ్వరం ప్రాజెక్టు పనికొస్తుందా? నేను 2 సార్లు అడిగిన. డైవర్ట్ ఎందుకు చేస్తాను? నేను పూర్తిగా ఎందుకు చెప్పను? అది కాదు, డైవర్ట్ ఎందుకు చేస్తున్నారు? నేను డైరెక్ట్ చెప్తా అంటున్నాను కదా. ఒకటే విషయం, మరి 110 రోజుల్లో నీళ్ళు ఎక్కడున్నాయి, నీళ్లు ఎలా అందజేయాలి అని సమీక్ష ఏమైనా చేశారా? లేదే. ఒక్క నిమిషం అమ్మా, నీళ్ళు చేస్తే ఎక్కడ ఇచ్చారు? ఇవ్వలేదు కదా. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నీళ్ళు ఏమైనా ఎత్తిపోస్తే కూలిపోతుంది. మీ ఆలోచనలే మీరు ముందు పెడతారు, నన్ను పూర్తిగా చెప్పనీరా? ఓకే, మీ ఒక్క నిమిషం కోసం మీరన్న మాటే వాళ్ళన్న మాటే, మీరు వాళ్ళు ఇద్దరు కలిసి ఒకటే మాట అంటున్నారు. అక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి మేము చేయలేదని. దేవాదుల్లో ఏమైంది? తుపాకులగూడెం నుంచి ఎన్ని నీళ్ళు పోయినాయి సముద్రంలోకి? సుమారు 50 టీఎంసీల నీళ్ళు పోయినాయి 100 రోజుల్లో. అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తే మొత్తం దాదాపు 22-23 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసి నువ్వు ఇక్కడ ఈ రిజర్వాయర్ 13 రిజర్వాయర్లు ఉన్నాయి. భీమ్గన్పూరు, ధర్మసాగరు, అశ్వరావుపల్లి, తర్వాత నా నియోజకవర్గంలో 7, మొత్తం తెలంగాణ ప్రాంతానికి ఎక్కడికి వచ్చేది. అదే కాకుండా ఆ నీళ్లు చెరువులు, కుంటలు నింపితే ఇవాళ గ్రౌండ్ వాటర్ పెరిగేది, పంటలు ఎండిపోకుండా ఉండేది, ఆన్ అండ్ ఆఫ్ ఇచ్చేది. ఈ 22 టీఎంసీల నీళ్లు ఏమన్నా అర్థం ఉందా? 22 టీఎంసీల నీళ్ళు అంటే తెలుసా? ఎవరైనా, ఏ మంత్రి అయినా, ఏ అధికారి అయినా, ముఖ్యమంత్రి అయినా సమీక్ష చేశాడా? ఎందుకు ఇవ్వలేదు? ఓకే, ఇదే కాదు, నీకు ఏది మేడిగడ్డలో ప్రాబ్లం అయింది, నీళ్ళైతే పోతున్నాయి కదా. నువ్వు అన్నారం సుందిల్లా మొదటి నుంచే, అక్టోబర్ నుంచే, ఇది డిసెంబర్ 3 నుంచి, డిసెంబర్ 7 నుంచి మీరు వచ్చిన తర్వాత పంపు చేసినట్టయితే ఎన్నో నీళ్ళు ఎల్లంపల్లిలో వచ్చేది కదా. ఎల్లంపల్లిలో వస్తే మిడ్మారేర్లో ఉండేది కదా. మిడ్మారేర్లో ఒకటి పంటలు ఎండిపోకపోవు కదా. ఎవరు చెప్పాలా?
దేనికోసం చేస్తున్నారు? ఎత్తిపో దేనికోసం అధికారంలోకి వచ్చారు? ఎత్తిపోసే అవకాశమే లేదంటున్నారు కదా. అంటే చెయ్యక అవకాశం లేదని చెప్తున్నారు. చర్చకొస్తావా? మీరు చర్చకొస్తావా? సిద్ధంగా ఉన్నారా అవును చర్చకు? అవును నేను 4 టీఎంసీలు మేము ఇది సుందిల్లా అన్నారం నుంచి కిందికి పంపించేశారు. ఆ నీళ్లు పంపు చేసుకునే అవకాశం ఉంది. ఏం చెప్తారు తెలుసా? ఇది ఎండిడిఎల్ కంటే తక్కువ ఉన్నది. ఎండిడిఎల్ కంటే తక్కువ ఉంటే మోటార్ పంపు ఎఫిషియన్సీస్ కొద్ది తక్కువ ఉంటుంది. అక్కడ ఎఫిషియన్సీ కాదు క్రైటీరియా. మనకు నీళ్లు లేవు, పంటలు ఎండిపోతున్నాయి, తాగునీళ్ళు లేకుండా పోతున్నాయి. నీవు మోటార్ ఎఫిషియన్సీ మాట్లాడతావా లేకుంటే నీళ్లు మాట్లాడతావా? చెర్లలో నీళ్లు ఉంటే ఏది తూముకాడికి రాకపోతే మా ఏది మత్తడి నుంచి కిందికి పంపిస్తావు వాగులకు నీళ్ళు? ఏమైనా బుద్ధుడిని వాడు చేసేదేనా? నేను అడుగుతున్నా. అన్నారం సుందీల నుంచి వెళ్ళి 4 టీఎంసీలు నీళ్ళు ఎందుకు సముద్రంలో కలిపారు? ఇవి ఎంతిది అంటే మన తూముకాడికి వస్తలేవు, మన ఊళ్ళో చెరువులో అర్థం కావడానికి తూముకాడి దాకా నీళ్ళు లేవు, చాలా అవసరం ఉంది. మోటార్ పెట్టి తుమ్ములో పోతావు, ఏమున్నది? అది అవసరమా కాదా? మరి నువ్వు సముద్రంలో పంపిస్తావా లేకుంటే వాగులో పంపిస్తావా మత్తడి నుంచి కిందికి? నీళ్ళు తుమ్ములకు వస్తలేవని ఇది ఎవడన్నా మంచోడు చేసేదేనా? ఇంగిత జ్ఞానం ఉన్నోడు చేసేదేనా? అసెంబ్లీలో ఉండి రాత్రికి రాత్రి ఎక్స్పోర్ట్స్ అయిపోయినారు కదా ఇరిగేషన్లో. ఇంకొకటి, నువ్వేదో కాళేశ్వరం పనికొస్తుందా లేదా అనేదో అడుగుతున్నావు. అవును. అవును, కాళేశ్వరం ప్రాజెక్టు బాగా ప్రాబ్లం అని చెప్పినోడు ఇవన్నీ చూసి ఇలా డబ్బులు బాగున్నాయనేనా ఆ ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్సీలో ఏదో కొత్త లిఫ్ట్ పెట్టాడు. దట్ వాజ్ పార్ట్ ఆఫ్ ఇది కదా, పాలమూరు రంగారెడ్డిది కదా. దాంట్లో నీళ్లు మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే అవుతుంది కదా. ఈయన ఏం చేశాడు? ముఖ్యమంత్రికి వచ్చాను కాబట్టి 2,900 కోట్లు ఏదో. అంటే దేనికోసం చేసినావు? ప్రజల కోసం చేసినావా? జూరాల నుంచి 8 టీఎంసీలు ఎత్తుకొస్తున్నావు, అక్కడ వాళ్ళకి ఇబ్బంది కదా. దీని మీద ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్తావా? ఇవన్నీ ఎందుకమ్మా? నువ్వు ముఖ్యమంత్రి కాగానే నువ్వు చేసింది రైట్ అవుతుంది. మిగతా ముఖ్యమంత్రులు ఏమైనా పని చేస్తే పైసల కోసం చేసినట్టు, ప్రజల అవసరాల మీద చేస్తే. చర్చకు రమ్మనండి, వైట్ పేపర్ ఇమ్మనండి, ప్రజల దృష్టి మరల్చడానికి చేసే కార్యక్రమం చేస్తామని చెప్పాను కదా. మరి ఏమన్నాడు రైతు బంధు? నవంబర్ 27న ఈసీకి పోయి లేలే ఎలక్షన్ ఉంది కదా డబ్బులు ఇవ్వద్దు అన్నాడు. అంటే 7,700 కోట్లు ఖజానాలో ఉన్నాయా? డిసెంబర్ 9th నాడు 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పిండా? వచ్చిన తర్వాత ఇచ్చాడా? ఈ 100 రోజుల్లో వచ్చిందా? ఈ 110 రోజుల తర్వాత ఇప్పుడు 5 ఎకరాలకు ఏదో వస్తున్నట్టున్నది ఇవాటి నుంచి. అది కూడా రైతు బంధు, రైతు బంధే, భరోసా వాళ్ళు పెట్టింది అదే రైతు బంధు. రైతు బంధు ఇస్తున్నారు. అంటే నేను అనేది ఒకటి, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఈ 100 మొదటి 30 రోజుల్లో, ఈ 115 రోజుల్లో ప్రభుత్వం ద్వారా ఏ అంశాలకు డబ్బు ఖర్చు పెట్టారో వైట్ పేపర్ ఇస్తారా? రైతు బంధు వెంటనే ఇచ్చుంటే బాగుండేది కదా, ఇవ్వలేదు కదా, ఇప్పటికీ రాలేదు కదా. అంటే ఏమన్నట్టు? మీరు మీకు కావాల్సిన వాటికి డబ్బులు సమకూర్చుకున్నారు, కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నారు, మిగతా వాళ్ళకి ఇచ్చారు. కానీ ప్రజల అవసరాలను గుర్తించి వ్యవసాయం మీద శ్రద్ధ చూపక రైతులకు దగా చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం.